ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని చాలామంది ప్రజలు తాము భయంకరమైన రాక్షసుడిని చాలా వింత జీవుల్ని చూశామని పేర్కొన్నారు. సో ఇన్ఫినిటీ ఎక్స్‌ప్లోరర్స్ గ్రూప్ వరల్డ్ వైడ్‌గా ఉన్న సమాచారాన్ని ఇన్వెస్టిగేట్ చేసి స్కావెంజ్ చేసింది. సో అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 8 మర్మమైన వింతైన జీవుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. డోవర్ డిమోన్ అనే ఈ జీవి ఏప్రిల్ 21, 1977న మాసాచుసెట్స్లోని డోవర్ సిటీలో 3 వేర్వేరు సందర్భాలు కనిపించింది. దాని రూపాన్ని బట్టి ఈ జీవి గ్రహాంతరవాస కాదా అనే దానిపై చాలా ఊహాగానాలైతే ఉన్నాయి. డోవర్ డిమోన్ ఎలా ఉంటుందంటే దాని హెడ్ చాలా పెద్దగా ఉంటుంది. చెప్పాలంటే పెద్ద వాటర్ మిలన్లా ఉంటుంది. దాని ఐస్ అయితే ఆరెంజ్ కలర్లో మెరుస్తూ ఉంటాయి. దాని హ్యాండ్ చాలా పొడుగ్గా సన్నగా, ఫింగర్స్ కూడా చాలా సన్నగా ఉంటాయి. దాని బాడీపై అసలు హెయిరే ఉండదు. ఇంకా స్కిన్ కలర్ అయితే శాండ్లా లైట్ కలర్గా చాలా టఫ్గా ఉంటుంది అని చూసిన వాళ్ళు చెప్పారు. దీనికి అసలు నోస్, ఇయర్స్ అండ్ మౌత్ లేనే లేదు. దాని హైట్ 3 అడుగులు ఉంటుంది. ఇంకా ఒక డిఫరెంట్ సౌండ్ చేస్తుంది. ఎలాంటి సౌండ్ అంటే ఒక గ్రద్ద స్నేక్ని మిక్స్ చేస్తే అవి చేసే సౌండ్స్ని మిక్స్ చేస్తే వచ్చే సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ వింటేనే మనకు షివరింగ్ వచ్చేస్తుందని దాన్ని డైరెక్ట్గా చూసిన వాళ్ళు చెప్పారు. కాన్వే ఐలాండ్ మాన్స్టర్ అనేది ఒక అసాధారణ జీవికి పెట్టబడిన పేరు. దీని డెడ్ బాడీ నవంబర్ 1954లో ఇంగ్లాండ్లోని కాన్వే ఐలాండ్ ఒడ్డున కొట్టుకుపోయింది. ఇంకా సెకండ్ టైము ఇంకొక డెడ్ బాడీ దొరికింది. ఈసారి మాత్రం చెక్కు చెదరగా ఉన్న బాడీని ఆగస్టు 1955న కనుగొన్నారు. దీని బాడీ ఎలా ఉందంటే రెడ్ అండ్ బ్రౌన్ కలర్డ్ స్కిన్తో, ఉబ్బిన కళ్ళతో, ఇంకా మొప్పలతో 76 సెంటీమీటర్లు పొడవుంది. దీనికి ఫ్రంట్ లెగ్స్ అయితే లేవు. బ్యాక్ లెగ్స్ పిక్లో చూపించినట్లుగా ఉన్నాయి. క్లియర్గా చెప్పాలంటే భయపడే లోకోమోషన్ లాగా ఉంటుంది. దీని అవశేషాలను సైంటిస్టులు పరిశీలించిన తర్వాత దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. 1955న కనుగొన్న ఇంకొక బాడీ అయితే ఫస్ట్ జీవి కంటే చాలా పెద్దగా ఉంది. ఎంత ఉందంటే 120 సెంటీమీటర్స్ ఉంది. అయితే అసలు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా చనిపోయాయి అన్నది ఎవరికీ తెలియదు. బల్లిని చూస్తే చాలా భయంగా చిరాగ్గా ఉంటుంది మనందరికీ. అలాంటిది బల్లి మనిషి అంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈ హ్యూమనాయిడ్ క్రిప్టెడ్ సౌత్ కరోలినాలోని లీ కౌంటీ అండ్ చుట్టుపక్కల చిత్తడి ప్రాంతాలలో నివసిస్తుందని చెప్పబడింది. 1988 జూన్ 29న దీనిని చూశామని ప్రజలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్ 2008లో గుర్తించారు. ఈ జీవి 7 అడుగుల 2 అంగుళాల పొడవు, ద్విపాదంగా దృఢమైన నిర్మాణంతో, గ్రీన్ కలర్ పొలుసుల చర్మంతో ఉంది. దాని ఐస్ రెడ్గా మెరుస్తూ ఉంటాయి. ఈ బల్లి మనిషికి ప్రతి పాదానికి 3 ఫింగర్స్, ప్రతి చేతికి 3 ఫింగర్స్ ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీని ఫింగర్స్ అయితే క్లియర్గా గోడలను స్కేల్ చేయడానికి, పైకప్పుల నుండి వేలాడడానికి వీలుగా ఉంటాయి. జెర్సీ డెవిల్ మర్మమైన జీవులు. ఈ జెర్సీ డెవిల్ అనేది క్రొత్త జెర్సీ జానపద కథలలో కనిపించే ఒక పురాతన జీవి. ఇదైతే పెద్ద రెక్కలతో, మేకతలతో ఎగిరే జీవి అని చెప్పబడింది. ఈ జీవి పురాణమైతే ఒక చెడ్డ మంత్రగత్తె నుండి స్టార్ట్ అయింది. మదర్ స్లీడ్స్ అనే మహిళ తన 13వ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఈ మంత్రగత్తె మంత్రం వేసి పుట్టే బిడ్డను ఒక రాక్షసుడిగా అంటే ఒక వింత జీవిగా మార్చేసిందని ఒక పురాణం ఉంది. అయితే పుట్టిన వెంటనే ఈ పిల్లవాడు ఎగిరే రాక్షసుడిగా మారిపోయి అక్కడి నుండి ఎగిరిపోయాడట. ఈ పిల్లజీవి జెర్సీ చుట్టూ తిరగడం అక్కడి ప్రజలు చూసినట్లు పేర్కొన్నారు. ఆ జీవి ఎగురుకుంటూ అక్కడి అడవిలోకి ఎగిరిపోయిందని చెప్పారు. దీనివల్ల అడవిలోని చాలా జంతువులు చంపబడినట్లు గుర్తించారు. అలాగే ఆ ప్రదేశంలో అసాధారణమైన పాదముద్రలు కూడా గుర్తించారు. జెర్సీ డెవిల్ యొక్క నిర్మాణం అలాగే రూపాన్ని ఇక్కడ మీకు చూపిస్తున్న ఫోటోలాగే ఉంటుందని ప్రజలు పేర్కొన్నారు. ఈ ఫోటోలో ఉన్నదే నిజమైన జీవిగా గుర్తించారు. లోచ్నెస్ మాన్స్టర్స్ ఆర్ నెస్సీ అనేది స్కాటిష్ హైలాండ్స్లోని లోచ్నెస్లో నివసించే ఒక జలచర జీవి. ఈ జీవి అయితే నిజంగానే ఉంది, కానీ దీన్ని కనుగొనడం చాలా కష్టమని అంటారు. కొన్ని ఫోటోగ్రాఫ్స్ అలాగే సోనార్ రీడింగ్స్ ద్వారా దీని ఉనికి కోసం ట్రై చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఆ జీవి యొక్క నిజమైన రూపాలు. ఇది అసాధారణమైన పెద్ద పరిమాణంలో ఉంటుంది. లాంగ్ నెక్ అండ్ 1 లేదా చాలా హంప్స్ నీటి నుండి పైకి లేస్తాయి. ప్రజల్లో ఈ జీవి గురించి ఆసక్తి, నమ్మకం డే బై డే పెరుగుతూనే ఉంది, కానీ దీన్ని చూడడం చాలా కష్టం. హిమాలయాలలో నివసించే రహస్య జీవి ఏతి పెద్ద పరిమాణంలో ఉండే అద్భుతమైన జీవి. ఇదైతే ఎత్తులో మనిషి కంటే పెద్దదిగా ఉండి దాని బాడీ అంతటా హెయిర్తో ఒక కోతి శరీరాన్ని కలిగి ఉంటుంది. ఇది నేపాల్ జానపద కథల నుండి వచ్చిన ఒక పురాణ జీవి. ఈ జీవి ఎక్కువగా నేపాల్, భూటాన్ అండ్ టిబెట్లోని హిమాలయాల ప్రాంతాల్లో కనిపిస్తుందని చెబుతారు.
ఈ జీవిని అసహ్యకరమైన స్నోమాన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూపిస్తున్న పిక్స్ అన్నీ కూడా ఎథే యొక్క నిజమైన ఫోటోగ్రాఫ్స్ అని పేర్కొన్నారు. ఫ్లాట్వుడ్ రాక్షసుడు ఒక విధమైన గ్రహాంతర జీవి అని వాదించబడింది. ఎందుకంటే ఈ జీవిని సెప్టెంబర్ 12న వెస్ట్ వర్జీనియాలోని బ్రాక్స్టన్ కౌంటీలోని ఫ్లాట్వుడ్ సిటీ పైన సంచరించిన యూఎఫ్ఓ యొక్క ప్రవేశంలో గుర్తించారు. 1952 ఇయర్లో వచ్చిన నివేదికల ప్రకారం ఈ జీవి చూడడానికి చాలా పెద్దగా ఉంది. కనీసం 10 అడుగులు ఎత్తుంది. దాని ఫేస్ నుండి రెడ్ లైట్ వస్తుందట. దాని హెడ్ ఒక రకమైన హార్ట్ షేప్ ఆర్ ఏస్ ఆఫ్ స్పేడ్స్గా ఏర్పడింది. అసాధారణంగా ఏర్పడిన ఈ హెడ్ నుండి ఒక రకమైన కళ్ళు బయటికి ఉబ్బిపోయి ఉన్నాయట. బాడీ ఒక మేల్ బాడీగా మారిపోయిందని తెలిపారు. ఇంకా ఈ నివేదికలో ఏముందంటే ఈ జీవికి కనిపించే చేతులివని, పొడవాటి పంజా వంటి వేళ్లతో ఎడ్జ్లో పొట్టి పొట్టి హ్యాండ్స్ కలిగి ఉన్నట్లు చాలా విచిత్రంగా విభిన్నంగా వివరించబడ్డాయి ఈ నివేదికలు. బిగ్ ఫుట్ని సాస్క్వాచ్ అని కూడా అంటారు. ఇది మెయిన్ పసిఫిక్ వాయువ్య ప్రాంతాలలోని అడవులలో నివసిస్తుందని ప్రజల నమ్మకం. ఇది ఒక పౌరాణిక కోతి అని కూడా అంటారు. అమెరికన్ లోర్లో సాస్క్వాచ్ కామన్గా బాడీ అంతటా ఫుల్ హెయిర్తో 2 పాదాలతో నడిచే హ్యూమనాయిడ్గా సూచిస్తారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ జీవి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా పెద్ద పాదంతో ఒక పెద్ద కోతి పరిమాణంలో కనిపిస్తుందని చూసిన వాళ్ళు చెప్పారు. చాలామంది ప్రజలు ఈ జీవిని డైరెక్ట్గా చూశామని పేర్కొన్నారు. అందులో కొంతమంది ఈ జీవి వల్ల గాయపడినట్లు చెప్పారు. దిస్ ఈస్ ద రియల్ ఇమేజ్ ఆఫ్ బిగ్ ఫుట్.